హలో అండి, నా ఐటీ మిత్రులందరికీ నమస్కారం. నిన్న మన బండి వచ్చేసి వర్క్ చేస్తుంటే టైర్ అటెండు ఊడిపోయేదండి. దానికోసమని మనం వర్క్షాప్కి వెళ్తున్నాం. మెకానిక్ గారు ఫోన్ చేస్తే అందుబాటులో లేరు, వెల్డింగ్ పెట్టించుకున్నా అని చెప్పాడు. ఫోన్ చేస్తే మనం బయలుదేరాము. ఇది వచ్చేసి గుంటూరు బైపాస్ అండి, అంటే నరకపల్లి టు అద్దంకి రోడ్ అండి. ఇది వచ్చేసి మద్రాస్ ఫిల్టర్ క్యాఫే అండి. ఇది మిర్యాలగూడ బైపాస్లో ఉంటుంది. బాగుంటుంది ఛాయ్, నేను తాగాను. మన ఆపరేటర్గా వర్క్షాప్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇది వచ్చేసి అరకు టీ కాఫీ, టీ అండి, టీ కేఫ్. ఇది కూడా రీసెంట్గా లాంచ్ అయ్యింది. ఇందులో కూడా బాగుంటుంది, ఒకసారి తాగాను. మనోడు వచ్చేసి మంచి ఊపిలో వెళ్తున్నాడు. జేసీబీని కార్ నడుపుతున్నాడు ఫాస్ట్గా, వర్క్ కోసం అని వెళ్తున్నాడు. ఇది వచ్చేసి ఐఓసి బంక్ అండి, రైట్ సైడ్ కనిపించేది. ఇందులో సిఎన్జి కూడా ఉంటుంది. ఇది వచ్చేసి త్రిబుల్ ఎస్ రెస్టారెంట్ అండి, అది దాబా అండ్ రెస్టారెంట్. బాగుంటుంది ఇందులో కూడా. నేను ఒకసారి నైట్ తిన్నాను దాబాలో, బాగున్నది. మొత్తానికి మనం దగ్గరికి వచ్చాము, ఇదిలో కూడా దగ్గరికి. ఇది వచ్చేసి మనకు ఇదిలో కూడా అనేది మీరాల కూడా కిందికి వస్తుంది, కాదు గ్రామ పంచాయతీ. మా మొత్తానికి వచ్చేసాము. ఇదిలో కూడా చౌరస్తాకు అటు లెఫ్ట్ వెళ్తే కోదాడ, రైట్ వెళ్తే పిడుగురాళ్ళ, మళ్ళీ హైవే ఎక్కుతుంది అది. ఇది వచ్చేసి మనకు ఇదిలో కూడా నుంచి అవంతిపురం వరకు 4 వే ఉంటుంది. ఆపోజిట్ వెళ్ళాలి మనకు వర్క్షాప్, కానీ ఆపోజిట్ వద్దని బంకు పక్కనే ఉంటుంది. ఎందుకు ఇబ్బంది పడాలని ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వద్దని చెప్పాను. ఆపరేటర్ యూటర్న్ కోసం ముందుకు వెళ్తున్నాము. మొత్తానికి మనోడు మంచి మూడు నడుపుతున్నాడు బండిని. దగ్గరికి వచ్చాము మనం యూటర్న్ చేసుకోవడానికి. ఎస్ఆర్ బంక్ దగ్గరలో ఉంటుంది యూటర్ను. ఎస్ఆర్ బంక్ దగ్గరలో యూటర్న్ ఉంటుంది. ఎస్ఆర్ బంక్ ఒకప్పుడు బాగా నడిచేది, ఇప్పుడు ఎందుకో మరి పడిపోయేది మొత్తం. ప్రజెంట్ నయారకు మార్చారు ఎస్ఆర్ బంకుని, ఇప్పుడే మరి రీఓపెన్ అయిపోయేది. మొత్తం మనకు ఇక్కడే యూటర్న్ చేసుకుని అంటున్నాడు. అవును ఇక్కడే అని చెప్పాను మన ఆపరేటర్కు. యూటర్న్ చేసేసాడు. చేసి మళ్ళీ మీరాల సైడు వస్తున్నాము. మనకు వెల్డింగ్ షాపు అతను వచ్చేసి మనకు ఇంటి దగ్గర ఉంటాడు, తమ్ముడు జనార్దన్. ఫోన్ చేశాను, నేను బయట ఉన్నాను, వస్తున్న 10 నిమిషాలు, షాప్ దగ్గర వెయిట్ చేయండి అని చెప్పాడు. షాప్ దగ్గరికి వెళ్తున్నాం రిటర్న్ చేసుకొని. దగ్గరికి వచ్చేసాము మనం షాప్ దగ్గరికి. చూడాలి వెల్డింగ్ చేయించి మరి ఎలా ఉంటుంది ఏంటి. అలానే చిన్న చిన్న వెల్డింగ్ ఉన్నాయి, టాకలు చేయించేటి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ ఈరోజు టైరాయిడ్ ఇండు ద్వారా మొత్తం చేయించాల్సి వస్తుంది. మనోడు సైడ్కి పార్కింగ్ చేస్తున్నాడు, వర్క్షాప్ దగ్గరికి వచ్చేది. దానికి పార్కింగ్ చేసాము. ఇదే గ్యారేజ్ వర్క్షాప్ది, A1 ఇంజనీరింగ్ వర్క్స్. జనార్దను తన లేడు షాప్ దగ్గర, వస్తుందని చెప్పాడు. ఇదే టైర్ అడ్డిండు, ఊడిపోతే సెట్ చేసుకొని తీసుకొచ్చాము వర్క్షాప్ దగ్గరికి. చూడండి టైర్ ఎలా అయిపోయేది, వర్క్ మెల్ట్ ఈ పొజిషన్లో ఉన్నది. టైర్ మొత్తం స్లిప్ అయ్యి టైర్ అడ్డిండు ఊడిపోయి. దానికి వెయిట్ చేస్తున్నాం జనార్దన్ కోసం. ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పాడు, మళ్ళీ చేశాను. వస్తున్నా అని చెప్పాడు. ప్రస్తుతానికి వచ్చాడు, బండి మీద వచ్చాడు. తనే సెట్ చేసుకుంటున్నాడు వెల్డింగ్ చేయడానికి. మా ఆపరేటర్ చూస్తున్నాడు ఏం చేస్తున్నాడని. మొత్తానికి మనోడు ఎత్తువేరన్నీ చేసుకొని వెల్డింగ్ ఎలా చేయాలో చెప్పాను, ఇట్లా అని చెప్పాను. పక్కన సిలిండర్ ఉంటుంది, దాని మీద డ్రాపులు పడినాయి అని చెప్పాను. డ్రాపులు పడితే ఏదంటే స్టీరింగ్ తిప్పేటప్పుడు ఆయిల్ సీల్ ఉంటాయి, ఆయిల్ సీల్ కొట్టేస్తుందని చెప్పాను. సరే అన్న, తప్పకుండా అట్లనే చేస్తా అన్నాడు. మీకు ఎవరికైనా ఇట్లా ఊడిపోయినప్పుడు వెల్డింగ్తో మనం నడుపుకోవచ్చు కొన్ని రోజుల వరకు, ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఊడిపోయినప్పుడు మళ్ళీ టోటల్గా సెట్ వేసుకుంటే మనకు కొంచెం సేవ్ అవుతుంది మనీ. ఇప్పటికిప్పుడు అంటే కొంచెం మనీ ఎక్కువైపోతుంది. కొన్ని రోజులు నడిపితే మనకు కూడా వెళ్తుంది కదా కొంచెం. అందులో ఇది అన్ సీజను, వర్క్ లేవు. మనం తోలినే మొత్తం పెడితే మనకు కష్టమైపోతుంది. ఈఎంఐలు, ఆపరేటర్ జీతాలు వెళ్ళవు. అందువల్ల వెల్డింగ్ చేపిస్తున్నాను. జనార్దన్ కొంచెం చూసుకొని పెట్టాడు. ఎంత చూసినా కానీ కొంచెం సిలిండర్ మీద పడ్డది. ఆపరేటర్ చెప్పాను ఉప్పు పేపర్ తీసుకొని రబ్ చేయని. మనోడు బాగానే ఒక పావు చేశాడు, రబ్ చేశాడు. ఓకే, చెక్ చేస్తే సెట్ అయిపోయేది. ఓకే అని చెప్పాను. మళ్ళీ ఒక టాకా డౌట్ వచ్చి మళ్ళీ ఒకటి పెట్టాడు సైడ్కు. ఓకే అయిపోయేది. మనకు వచ్చేసి ఇక్కడ స్టిక్ భూమి మధ్యలో ఒక కింక్ పిన్ వస్తుంది రెండింటి జాయింట్లో. ఇక్కడ బోల్ట్ ఎన్నిసార్లు వేసినా కూడా అది ఆగట్లేదు. జనార్దన్ చెప్పాను దీన్ని డైరెక్ట్ బోల్ట్ వేసి పిన్కి వేసి వెల్డింగ్ చేసి ఆ పిన్ వేసి సెట్ చేద్దామని.
సరే అన్న పెట్టేసేయండి చేద్దామని చెప్పాడు. ఆ పిన్ను ఒకటి ఐరన్ సీక్ వచ్చి అందులో పెట్టి బెండ్ చేసి ఒక ఐరన్ సీక్ని బయట నుంచి వెల్డింగ్ చేసి కదలకుండా చేసాము. వర్క్ చేసేటప్పుడు అట్లా బ్యాక్ వెళ్ళదు. అదిగా మనలో ఎవరికైనా అట్లా కావాలనుకుంటే చేసుకోవచ్చు, ఊరికి ఇబ్బంది పడకుండా బోల్ట్ వేయకుండా సెట్ అయిపోతుంది. అదే అట్లనే ఉంటుంది. ప్రతిసారి ఏంటంటే మర్చిపోతాం, ఒక్కోసారి మనకు వర్క్ నడిచేటప్పుడు మర్చిపోతే అది పిన్ ఊడి కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గమనించకుంటే. అందుకని నేను మొత్తం టోటల్గా ప్యాకప్ చేసేసాను దాని వెల్డింగ్తో. మనం అందుబాటులో ఉన్నాం, ఒకసారి చూసుకోవడం ఆపరేటర్ కింద పడిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. అలానే కొంచెం బకెట్ దగ్గర కూడా వెల్డింగ్ ఉండే, అది కూడా చేపి చెప్పాను. అది పెట్టేస్తున్నాడు. జాగ్రత్త సిలిండర్ కాడ సేమ్ మళ్ళీ సిలిండర్ డ్రాప్స్ పడుతుంది, పైన డ్రాప్స్ పడితే సిలిండర్ కొట్టేస్తుంది మళ్ళీ సీలు అని చెప్పాను. సరే అన్న జాగ్రత్త పెడతా అని చెప్పాడు. మొత్తాన్ని జాగ్రత్త చేస్తున్నాడు. అంతా చెక్ చేసుకొని ఓకే.